హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చేశారు. తాడిపత్రి నుంచి విదేశాలకు బనానా ట్రైన్ వేశాం, అది కేవలం టీడీపీ పార్టీ యొక్క గొప్పతనం, అది టీడీపీ పార్టీ, అది మా హయాంలోనే జరుగుతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో మాట్లాడటం జరిగింది. దానికి డిఫరెంట్ గా మీమ్స్ కూడా రావడం జరిగింది. పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, లక్ష్మణ చెప్పాడు, తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ట్రైన్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం ఉంటుందా అంటే స్టేట్ గవర్నమెంట్ కిందకి రాదు. ట్రైన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. అది సౌత్ అయినా, నార్త్ అయినా, ఈస్ట్ అయినా, వెస్ట్ అయినా, సౌత్ సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే ఇలా అంటారు. కానీ సెంట్రల్ రైల్వే సిస్టమ్ అంటారు. కానీ స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ట్రైన్స్ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ట్రైన్స్ విషయంలో స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి అధికారం ఉండదు. కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకుంటారు, మాకు ఇది కావాలి ఇది కావాలని. దానికి తగ్గట్టు కేంద్రం అనేది దాన్ని ఆలోచించి ఇది అవసరమా కాదనేసి డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుని ట్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రైన్ నేనే తెచ్చాను, ఆ ట్రైన్ నాదే అని చెప్పడంలో అంత శుద్ధాబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అటువంటి అధికారం లేదు. ఎందుకంటే ఆయన ఎటువంటి లెటర్ రాసినట్టు మనకు తెలుసు. వచ్చిన 6 నెలల్లో దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సడన్ గా బనానా ట్రైన్ అని ఎందుకు అంటున్నారు అనేది అందరికీ రావచ్చు. అందరం మేమ్స్ కూడా చేస్తున్నారు. ఆ ట్రైన్ వస్తే చెప్పండి మేము ఎక్కుతాం అంటున్నారు, ఆ ట్రైన్ ఎక్కడుందో చెప్పండి అంటున్నారు. ఇదంతా కామెడీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే బనానా సెక్క లైఫ్ టైము 3 రోజులు ఉంటుంది మహా అయితే. చెట్టు నుండి కోసిన తర్వాత పండటానికి 2 నుంచి 3 రోజులు, మహా అయితే 4 రోజులు, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఒకవేళ బనానాని తాడిపత్రి నుంచి ఇండియా దాటించాలంటే దగ్గర ఇండియా దాటాలంటే మనకి 1200 నుంచి 1500 కిలోమీటర్లు పడుతుంది. ఇండియన్ యావరేజ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 35 కిలోమీటర్లు పర్ అవర్. అవి గూడ్స్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గూడ్స్ కి పర్మిషన్ అక్కడ అన్నిట్లో సిగ్నల్స్ దగ్గర ఉండదు. ఓకే, 35 కిలోమీటర్లు పర్ అవర్ ఉంది. అంటే ఈ లెక్కన 35 కిలోమీటర్ల పర్ అవర్ వెళ్ళే ట్రైన్ 1500 కిలోమీటర్లు దాటాలంటే ఎన్ని రోజులు పడుతుంది? యావరేజ్ లో వేసుకొని మీరు పోనీ రోజుకి 24 గంటలు ట్రైన్ జర్నీ చేసిందే అనుకుందాం. రోజు మొత్తం జర్నీ చేస్తే ఎన్ని కిలోమీటర్లు? 800 కిలోమీటర్లు వెళ్తుంది. అలా 2 రోజులు ఇండియాలోనే పోతే అక్కడ నుంచి యుఎస్కి వెళ్ళాలన్నా, యూకేకి వెళ్ళాలన్నా, వేరే కంట్రీస్కి ఎక్కడైనా ఈ బనానా ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్రైన్ ద్వారా అవుతుందా అని మనం ఆలోచిస్తే ఇది హైలీ ఇంపాసిబుల్ ప్రాసెస్. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి యుఎస్ దగ్గర 15,000 కిలోమీటర్లు ఉంది. 15,000 కిలోమీటర్లు ట్రైన్ లో జర్నీ చేసుకుని బనానాని తీసుకెళ్లే లోపు జ్యూస్ అయి కారిపోతాయి. అదే కెనడాకి తీసుకెళ్లాలన్నా అంతే. కెనడా కూడా దగ్గర 12,098 కిలోమీటర్లు ఉంది కెనడా. ఇక్కడ మళ్ళీ అది కాకుండా కెనడా కాకుండా మనకి పక్కనే కంట్రీ రష్యాకి తీసుకెళ్లాలని కూడా దగ్గర 5,616 కిలోమీటర్లు ఉంది రష్యాకు. సో బనానాస్ ని ట్రైన్ లో ఎక్స్పోర్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. కొన్ని కంట్రీస్ బనానా ట్రైన్స్ అనే కాన్సెప్ట్ లో సక్సెస్ అయినాయి. చూసుకుంటే అందులో యూరోప్ కంట్రీస్ సక్సెస్ అయినాయి. ఎందుకంటే వాళ్ళ చుట్టూ 1800 కిలోమీటర్లోనే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రైన్ ద్వారా బనానాస్ ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా బనానాస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రైన్ వాడుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో బనానాస్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ట్రైన్ పెట్టారు. కానీ దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. మరి ఎవరు పెట్టారు, ఎక్కడి వరకు ఈ ట్రైన్ వెళ్తుంది అంటే తాడిపత్రి నుంచి అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇంటెల్ నుంచి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రావడం జరిగింది. ఇలా ఒక బనానా ట్రైన్ అని ఒకటి వేస్తున్నాము, అది తాడిపత్రి నుంచి ముంబై వెళ్తుంది. బనానాస్ తీసుకుని దగ్గర 680 టన్నుల బనానాస్ క్యారీ చేస్తూ తాడిపత్రి నుంచి ముంబై వెళ్తుంది. ఈ ట్రైన్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? దీనికి సంబంధించిన ఎవరు? కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ తాడిపత్రి నుంచి ముంబైకి ఒక బనానా ట్రైన్ వేస్తూ ఉన్నారు. ఆ బనానా ట్రైన్ అనేది 680 టన్నుల బనానాలు క్యారీ చేసుకుని వెళ్తుంది. ఎక్కడి వరకు? ముంబై వరకే. ఆ ముంబై నుంచి వేరే కంట్రీస్ కి, వేరే స్టేట్లకి త్రూ షిప్ల ద్వారా కానీ, త్రూ ఫ్లైట్ ద్వారా కానీ ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యాక్చువల్ ప్రాసెస్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు బనానా ట్రైన్ తీసుకొచ్చి ఇండియాలో పెడతాం, అది బనానా ట్రైన్ ప్రత్యేకంగా ప్రజల కోసం వేయటం, అది ఫ్రూట్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేయటం, ఇదంతా ట్రాష్. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్. వాళ్ళకి బనానాను ఎక్స్పోర్ట్ చేయడానికి
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అగ్రిమెంట్ అయింది కాబట్టి వాళ్ళు ఆ ట్రైన్ని నడుపుతూ ఉన్నారు. ఇది 2024లో వచ్చినటువంటి న్యూ అప్డేట్. క్లియర్‌గా మనం ఆలోచించినట్లయితే బనానా ట్రైన్‌కి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి బనానాస్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి తాడిపత్రి నుంచి ముంబై వరకు బనానా ట్రైన్ అనేది వేయటం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్.